So we have been thinking these days about God giving his kingdom to his children. ప్రభు తన యొక్క రాజ్యమును తన ప్రజలకు అనుగ్రహిస్తున్న దాని గురించి అంశాన్ని గురించి ఈ దినాల్లో మనం ధ్యానిస్తున్నాం. There is a big difference between how people in the world get their things. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ ఏ విషయాలు ఎట్లా పొందుతున్నారో దానికి దీనికి చాలా వ్యత్యాసం. How God's children get it. అయితే దేవుని ప్రజలకు ఎట్లా వస్తుందో అనే దాని గురించి. The people in the world get it by struggling and fighting and pushing other people down. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాటి గురించి ఎంతో ప్రయాసపడి ఇతరులతో పోరాడి కొట్లాడి ఏదో రకంగా దాన్ని లాక్కుంటూ ఉంటారు. Grabbing wherever they can, whatever they can get. ఏ కావాలన్నా కానీ ఎవరి దగ్గర ఎంతసేపు లాక్కోవటం. But those who are the children of God don't grab anything. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు ఏది కూడా బలవంతంగా లాక్కునేది లేదు. What they have in their hands itself they empty and give it off to God. వాళ్ళ చేతుల్లో ఏమైతే ఉందో ఆ చేతులు ఖాళీ చేసి దేవునికి ఇచ్చేయాలి. And God, when he sees that their hands are empty, he gives them many gifts. అయితే దేవుడు ఈ ఖాళీగా ఉన్నటువంటి చేతుల్లోనికి అనేకమైనటువంటి ఈవులు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. That is the life of faith. అది విశ్వాసంతో కూడినటువంటి జీవితం. What you grab and fight and get will be a curse to you all your life. మీరు బలత్కారంగా దేన్నైతే లాక్కుంటారో దాని కొరకు పోరాడతారో దాని గురించి ప్రయాసపడతారో అదంతా కూడా చివరికి మీకు శాపంగానే మారిపోతుంది. See, Gehazi went and grabbed from Naaman. గేహజీ వెళ్ళి నయమాను దగ్గర నుంచి కావాలని లాక్కున్నాడు. Elisha would not take anything after healing Naaman. మరి నయమానుని స్వస్థపరిచిన తర్వాత ఎలీషా ఏమి తీసుకోలేదు నయమాన్ దగ్గర నుంచి. But Gehazi went after him and told a lie and grabbed something. అయితే గేహజీ ఆయన వెంబడించి వెళ్ళి అబద్ధం చెప్పి కావాలని తీసుకున్నాడు. Money, clothes, డబ్బు, బట్టలు, అట్లానే బంగారం. and Elisha told him, now the leprosy of Naaman will also come to you. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే నయమాన్ నుంచి వీడిపోయినటువంటి ఆ కుష్ఠరోగం నీకు వస్తుంది అన్నాడు. And to your children. నీ పిల్లలకు కూడా వస్తుంది. And to your grandchildren. నీ మనవలకు కూడా వస్తుంది. So what we learn from that is, if you do something unrighteous and get something, దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే అవినీతితో కూడినటువంటి పనులు మనం ఏమి చేసి ఏమి సంపాదించుకున్నా కానీ tell a lie or cheat and make money, అబద్ధం చెప్పి మోసం చేసి డబ్బు సంపాదించుకుంటే okay, you can get a lot of money, you can build a house, మీకు ఎంతో డబ్బు రావచ్చు, దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, you can buy a car, you can do so many things, లేకుంటే కారు కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా చేయొచ్చు. but it was with unrighteous money, అయితే అది అవినీతితో కూడినటువంటి డబ్బు అది. and there will be a curse on that, దానిలో నుంచి శాపం వస్తుంది. a curse that will be on you, and when your property and money goes to your children, it will be, the curse will continue on your children. ఆ శాపం మీ మీదకి వస్తుంది, ఆ డబ్బు మీ పిల్లలకి లేకుంటే మనవలకి వెళ్తే ఆ శాపం మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది. And if they do not repent and set it right, it will go to the grandchildren. మరి వాళ్ళు పశ్చాత్తాపడి సంగతులు సరి చేయకపోతే వాళ్ళ పిల్లలకు మళ్ళీ వస్తుంది. See this verse in Proverbs, సామెతల గ్రంథంలో ఈ మాట ఉంది చూడండి. and chapter 20, 20వ అధ్యాయం. Proverbs 20. All of you must never forget this verse. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. You write it down and keep it somewhere. మీరు దాన్ని ఎక్కడన్నా మీరు రాసుకుని పెట్టుకోవాలి జ్ఞాపకం. Proverbs 20 verse 7. సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం. A righteous man who walks in his integrity, how blessed are his sons after him. యథార్థవర్తనుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. How blessed the sons of a righteous man and woman. మరి నీతిమంతుడైనటువంటి పురుషుడు కానీ నీతిమంతురాలైనటువంటి స్త్రీ కానీ వాళ్ళ పిల్లలు ఎంత ధన్యులుగా ఉంటారు. They may not have much of the world, ఈ లోకంలో పెద్ద అధికమైనటువంటి ఆస్తిపాస్తులు వాళ్ళ లేకపోవచ్చు, but they'll have the kingdom of God which God gives them, along with that all that they need on this earth. అయితే దేవుడు తన రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తారు, దానితో పాటు ఈ లోకంలో వాళ్ళ అవసరతలన్నీ ప్రభు తీరుస్తూ ఉంటారు. That is God's way, అది దేవుని విధానం. and that is what we've been thinking of in these days. ఈ దినాల్లో దీని గురించి మనం ధ్యానిస్తున్నాం. See Psalm 37. 37వ కీర్తన. Most of the Psalms of David he wrote before he was 30 years old.
ఈ కీర్తనలో రాసినటువంటి చాలా వరకు ఈ కీర్తనలో 30 సంవత్సరాల లోపులో ఉన్నప్పుడే దావీదు వీటిని రాసినాడు. before he became a king. ఆయన రాజు కాకముందు, when he was looking after sheep and wandering in the caves chased by Saul. ఆయన గొర్రెలను కాచుకుంటూ ఉన్న సమయాల్లో కానీ, లేకుంటే సౌలు రాజు తరుముతున్నప్పుడు గుహల్లో దాక్కున్నప్పుడు కానీ ఈ పరిస్థితిలో రాశాడు. Then after he became king, he wrote only a few psalms. ఆయన రాజు అయిన తర్వాత రాసినటువంటి కీర్తనలు కొన్ని మాత్రమే ఉన్నాయి. He wrote one psalm when he was a very old man, nearly 70 years old. చాలా వృద్ధుడైనప్పుడు ఇంచుమించు 70 సంవత్సరాల ప్రాయంలో రాసింది ఒక కీర్తన. Just before he died. ఆయన చనిపోయే ముందు. And that is Psalm 37. అదే 37వ కీర్తన. And he says in verse 25, 25వ వచనంలో చెప్పబడుతుంది, I was once young and now I am an old man. నేను ఒకానొకప్పుడు చిన్నవాడిగా యవనస్తుడిగా ఉన్నాను, ఇప్పుడు చాలా పెద్దవాడిని అయిపోయాను, But in my వృద్ధుడైపోయాను. whole life I have never seen a righteous man forsaken by God. అయితే నా జీవితకాలం అంతట్లో కూడా నీతిమంతులు విడువబొట్టు గాని వాని సంతాన భిక్షమెత్తుట గాని And నేను his చూచాను. descendants, I have never seen the descendants of a righteous man begging for bread. నీతిమంతుని యొక్క పిల్లలు వాళ్ళ సంతానం ఎప్పుడు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. Why do people beg for bread? ఎందుకు మనుషులు ఆహారం కోసం భిక్షమెత్తుకుంటారు? All the beggars. చూడండి భిక్షగాళ్ళు అందరూ. Because they don't have a job. ఎందుకంటే వాళ్ళకి చేయడానికి ఏ పని లేదు. When people have a job, they don't have to go begging for bread. ప్రజలకు చేయడానికి పని ఉన్నప్పుడు వాళ్ళ భిక్షమెత్తుకోవాల్సిన పని లేదు ఆహారం కోసం. So we can read it like this verse. ఈ వచనాన్ని మనం ఎట్లా చదవచ్చు? Psalm 37 verse 25. 37వ కీర్తన 25వ వచనం. Another verse that you must remember. వేరే మాటలో జ్ఞాపకం చేసుకోవాలి. I have never seen a righteous man forsaken by God. నీతిమంతుడైనటువంటి వ్యక్తి దేవుని చేత విడువబడినటువంటి వాళ్ళు ఎప్పుడు చూడలేదు. And I have never seen a righteous man's children looking for a job. నీతిమంతులైనటువంటి వారి పిల్లలు ఉద్యోగం కోసం పని కోసం లేకుండా తిరిగే వెతుకునే వాళ్ళు చూడలేదు. They get jobs. వాళ్ళు పనులు ఉద్యోగాలు జరుగుతాయి. Why? Because the father was righteous. ఎందుకంటే తండ్రి నీతిమంతుడిగా ఉన్నాడు. Father was not rich, but he was righteous. తండ్రి ఐశ్వర్యవంతుడు కాదు, కానీ నీతిమంతుడు. He never cheated. ఎవరిని మోసగించలేదు. He didn't get money in the wrong ways. తప్పుడు విధానాల్లో డబ్బు సంపాదించలేదు. So he could not give much money to his children. ఒకవేళ తన పిల్లలకి ఎక్కువ స్వాస్థ్యము లేకుండా డబ్బు ఇవ్వకపోవచ్చు. But because he was righteous, అతను నీతిమంతుడు కనుక God made sure that his children get jobs. అయితే తన పిల్లలు పని ఉద్యోగాలు పొందేట్టు దేవుడు చేస్తాడు. And here it says descendants means his grandchildren also will not look for a job. తన సంతానము అంటే వాళ్ళ మనవలు మనవరాలు కూడా ఉద్యోగాలు లేకుండా ఉండలేదు. The rich man's children may lose their job. ఒకవేళ ధనవంతులైనటువంటి పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు. The rich man's grandchildren may not even get a job. అసలు ధనికులైనటువంటి వాళ్ళ యొక్క మనవలు మనవరాలు ఉద్యోగం రాకపోవచ్చు. But the righteous man's children and grandchildren will always get jobs. అయితే నీతిమంతులైనటువంటి వారి పిల్లలు దాని తర్వాత వచ్చే తరంలో ఉన్న మనములు మనవరాండ్రు వాళ్ళకి ఎప్పుడు పనులు దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. So what do you want to do? ఏం చేయాలని కోరుతున్నారు? You want to pursue after wealth or pursue after righteousness? దానికి ఇప్పుడు మీకు ఆస్తిపాస్తులు కావాలా లేకుంటే నీతి కావాలా? That is what we have to answer to God. అదే దేవునితో మనం చెప్పవలసిన జవాబు. It's easy to give the right answer here on a Sunday morning. ఆదివారం ఉదయాన్ని మంచి జవాబు చెప్పారు ఇక్కడ. But we must give that answer every day of the week when we work. అయితే వారం ప్రతిరోజు కూడా మనం పని చేస్తున్నప్పుడు ఇదే జవాబు చెప్తూ ఉండాలి. And when we live and when we do our business with other people. మనం ఇతరులతో కలిగి ఉండే వ్యాపార బాంధవ్యాలు కానీ ఇతర సమాజాల్లో we must be righteous. If you are doing business, we must be righteous. నీతిమంతులుగా ఉండాలి. ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా నీతిగా ఉండాలి. The Proverbs it says unrighteous scales are an abomination to God. అది అవినీతితో కూడినటువంటి త్రాసు దేవునికి అది హేయకరమైందని వాక్యం చెప్తుంది. The meaning is in business we must be absolutely righteous. దాని అర్థం ఏమిటంటే మనం వ్యాపారం చేసినప్పుడు చాలా యథార్థంగా ఉండాలి. I heard of a man explaining it, a godly man explaining it like this. ఒక దైవజనుడు దీని గురించి ఇట్లా వివరించారు. If a righteous man is selling fish in the fish market, నీతిమంతుడైనటువంటి వాడు చేపల బజార్లో చేపలు అమ్ముతున్నాడు అనుకోండి. he will have two baskets. రెండు బుట్టలు ఉంటాయి అక్కడ, చేపల బుట్టలు. Today's fish, older fish. ఈ రోజు పట్టుకున్న చేపలు వేరే దాంట్లో ఏమంటే నిన్న మొన్నటి చేపలు. But an unrighteous man, ఈ అవినీతి కలిగిన వాడు ఏం చేస్తాడు? will have one basket. ఒకటే గంప ఉంటుంది, all mixed together. అన్ని కలిపేస్తాడు, Fish. చేపలు అంటాడు. He's not telling a lie. అబద్ధం చెప్పట్లేదు, It is fish. ఇది చేపలు అంటాడు. But people want today's fish. అయితే ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఈ రోజు పట్టుకున్న చేపలు కావాలి. So he will not separate that. కనుక వాటిని వేరు వేరు చేయడు. Because he knows if he puts yesterday's fish, nobody will buy it. ఎందుకంటే నిన్నటి రోజు చేపలు అంటే దాన్ని కొనేవాళ్ళు ఎవరు ఉండరు. But the righteous man, అయితే నీతిమంతుడు he says today's fish,
older fish. ఆయన ఏమంటాడంటే ఇది ఈ రోజు చేపలు, అవి దీనికంటే ముందు ఉన్న చేపలు. He will not make as much money as the man who has got one basket saying fish. ఇవన్నీ కలిపి ఒక గంపలోనే పెట్టేసి అమ్మే వానికి వచ్చినంత డబ్బు అతనికి రాకపోవచ్చు. But his children will find jobs. అయితే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. And his grandchildren will find jobs. మనవలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. And one day when Jesus comes back, ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు, and you see the history of all the righteous people in the world, ఈ లోకంలో ఉన్నటువంటి యథార్థపరులైనటువంటి నీతిమంతులైనటువంటి వాళ్ళ చరిత్ర చూసినప్పుడు, from the time of Enoch for 6,000 years, మరి 6,000 సంవత్సరాల నుంచి హానోకు దగ్గర నుండి all the one right up till the time Jesus comes, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఉన్న మనుషులందరూ you will discover the word of God is true. దేవుని యొక్క వాక్యం సత్యమైన సత్యాన్ని గ్రహిస్తారు. The children of the righteous will never beg for bread. నీతిమంతులైనటువంటి వారి పిల్లలు ఆహారం కొరకు భిక్షమెత్తుకోరు. Be a righteous man, be a righteous woman. గనుక మీరు నీతిమంతులైన పురుషులుగా నీతిమంతులైన స్త్రీలుగా ఉండాలి. In the world they don't appreciate it. అయితే లోకం దాన్ని హర్షించకపోవచ్చు. The sad thing is today in churches very few preachers preach righteousness. విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి బోధకులు కూడా చాలా తక్కువ మంది ఈ నీతియుక్తమైన జీవితాన్ని గురించి బోధిస్తున్నారు. They borrow money and they don't return it. వాళ్ళు డబ్బు అప్పు తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు. The Bible says, "Owe no man anything." బైబిల్ చెప్తుంది ఎవరికి ఏమీ అచ్చి ఉండవద్దు. If you have borrowed money, నీవు డబ్బు అప్పు తీసుకుంటే you can't put money in the offering box. అట్లాంటి డబ్బు తీసుకొచ్చి చందాపెట్లో వేయొద్దు. Because you are putting somebody else's money. ఎందుకంటే ఎవరు డబ్బు అప్పు తెచ్చి దాంట్లో వేస్తున్నారు డబ్బు. God says, "I don't want somebody else's money." దేవుడు అంటాడు ఎవరు డబ్బు తెచ్చి మీరు ఇక్కడ వేయక్కర్లేదు. Go and pay back your debts. వెళ్ళి ముందు మీ అప్పులన్నీ చెల్లించండి. Don't say he forgot about it. అతను దీని గురించి మర్చిపోయాడని చెప్పకండి. That is not an excuse. అది ఏమి సాకు కాదు. Can a man who has cheated many people come to Jesus? మరి మోసం చేసినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు Yes. వచ్చారు వాళ్ళు. We read an example in Zacchaeus. జక్కయ్య విషయంలో చూస్తున్నాం. We read in Luke chapter 18. లూకా సువార్త 19. 19వ అధ్యాయంలో. Luke 19. లూకా సువార్త 19. There was this tax collector, and all those tax collectors those days were cheats. ఈ సుంకం వసూలు చేసే పన్ను వసూలు చేసే ఆయన ఆ దినాల్లో ఉన్నటువంటి పన్ను వసూలు చేసే వాళ్ళందరూ కూడా మోసం చేసే వాళ్ళుగా ఉండేవారు. The Holy Spirit prompted Jesus to go to this man's house. మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ మనుషుని దగ్గరికి వెళ్ళాలని నడిపించారు. You know why? ఎందుకో తెలుసునా? Because the Holy Spirit saw in Zacchaeus' heart, even though he was a cheat, he wanted to turn around and live a good life. ఈ జక్కయ్య తన యొక్క జీవితంలో మోసం చేసినటువంటి వ్యక్తి అయినా కానీ తన యొక్క జీవితాన్ని మార్చుకుని ప్రభు వైపు తిరగాలనే ఉద్దేశం కలిగి ఉండటం పరిశుద్ధాత్మ చూశాడు. Maybe some of you have cheated. ఒకవేళ మీలో కొంతమంది మోసగించేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. I think many of us have cheated and done wrong things at money matters. మనలో అనేక మంది డబ్బు విషయంలో మోసం చేసి అనేకుల విషయాల్లో మనం తప్పిదం చేశాం. You travel without train in the buses and trains. ఒకవేళ మీరు బస్సులో కానీ రైలు బండిలో కానీ టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఉంటే what should you do? ఏం చేయాలి? You must go and buy those tickets and return the money. తర్వాత వెళ్ళి మనం ఆ టికెట్లు కొనుక్కుని ఆ డబ్బంతా చెల్లించాలి. But very few people do that. చాలా తక్కువ మంది అట్లా చేస్తారు. But those are the people whose children will not beg for bread. అయితే అట్లాంటి యథార్థవంతుల యొక్క పిల్లలే ఆహారం కొరకు భిక్షమెత్తుకోరు. So even crooked people like Zacchaeus may have a desire to change and become good. కనుక జక్కయ్య వంటి ప్రజలు వాళ్ళ సరిగా జీవితం లేకపోయినా కానీ వాళ్ళు మార్పు పొందాలి, దేవుని బిడ్డలు కావాలని కోరిక ఉంది మనసులో. Very bad people may want to become good. మరి అనేక మంది అటువంటి ప్రజలు మంచి కావాలనుకున్నప్పుడు Worse than Zacchaeus was that thief hanging on the cross. మరి జక్కయ్య కంటే ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తి ఎవరంటే సిలువ మీద ఉన్నటువంటి దొంగ. He stole money and killed people. ఆయన డబ్బు దొంగతనం చేశాడు, ప్రజలను చంపేశాడు, నరహంతకుడు. In the last few minutes, a few hours before he died, చివరి కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో చనిపోక ముందు, must be about 4 or 5 hours before he died, ఒకవేళ ఇంకా 4-5 గంటలకు చనిపోతాడనగా he saw Jesus and he said, "Please remember me." ఆయన ప్రభువుని చూసి అన్నాడు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. I'm guilty. నేను దోషిని. I'm not a righteous man. నేను నీతిమంతుని యథార్థపరుని కాదు. I've done many wrong things. ఎన్నో చెడు పనులు చేశాను. Please remember me when you come in your kingdom. నీ రాజ్యంతో వచ్చినప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. Even he thought about God's kingdom on the cross. ఆ సిలువ మీద ఉండి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. That's what he said to Jesus. ఆయన ప్రభుతో అన్నాడు, "Please remember me when you come into your kingdom." నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను You can 5 hours before you die on a cross, you can think of God's kingdom. ఇప్పుడు చూడండి, ఒక 5 గంటలకు చనిపోతాడగా దేవుని రాజ్యాన్ని గురించి తలంచటం.
And he said, remember me when you come into your kingdom. ఆయన అన్నాడు, నీ రాజ్యంలోనే వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. He did not know the kingdom of Jesus will take another 2000 years to come. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యం ఇంకా 2000 సంవత్సరాలు కానీ రాదని అతను తెలియదు. And Jesus said, not then, I will remember you today. ఆయన అంటున్నాడు, ప్రభు చెప్పింది ఏంటంటే అప్పుడు కాదు, ఇప్పుడే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. Today when you and I die, we'll go to paradise. ఈ రోజు నీవు నేను చనిపోయినప్పుడు పరదైస్లోకి వెళ్ళిపోతాం. And the angels will see you and me walking in paradise together. నీవు నేను కూడా పరదైస్లో నడిచి వెళ్ళటం దేవుని దైవ దూతలు చూస్తారు. What a gospel. What a wonderful gospel that is. ఎంత అద్భుతకరమైన సువార్త ఇది. That a man who's been a thief and a murderer can still enter God's kingdom in the last minute. దొంగగా ఉండి నరహంతకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చివరి క్షణంలో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి అర్హత పొందటం. By repentance and seeking God's kingdom first. అదేంటంటే పశ్చాత్తాపడి దేవుని రాజ్యాన్ని వెదకటం ద్వారా ఇది సాధ్యమైంది. Did he work to get that kingdom? ఆ రాజ్యాన్ని పొందడానికి ఏమైనా కష్టపడి పనిచేశాడా? He did nothing. His hands were crucified. He could do nothing. ఇప్పుడు ఆ చేతులేమో సిలువ వేయబడి ఉన్నా ఏం పని కూడా చేయలేడు. అప్పుడు he could not even go and ask forgiveness from the widows whose husbands he murdered. అయితే ఎవరినైతే హత్య చేశాడో వాళ్ళ భార్యలు విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే సమయం కూడా లేదు. He could do nothing. ఏమీ చేయలేదు ఆయన. Lord have mercy. ప్రభువా నాయన కనికరించు. I want your kingdom. నీ రాజ్యం నాకు కావాలి. And he walked in paradise. ఆయన పరదైస్లో నడుస్తున్నాడు. That is a lesson for us. అది మనకు ఒక పాఠం. Seek God's kingdom. దేవుని రాజ్యాన్ని వెతకాలి. So when Jesus came to Zacchaeus' house. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు there's a very interesting word here. ఇది చాలా శ్రద్ధ కలిగించే ఆశ్చర్యకరమైన మాట. All the people criticized Jesus saying, look where he's going to, a bad man's house. ప్రజలందరూ కూడా ప్రభువుని విమర్శిస్తూ ఉన్నారు. చూడు ఈ చెడ్డవాని ఇంటికి వెళ్తున్నాడు ఈయననే. Luke 19 verse 7. లూకా సువార్త 19:7. But Jesus said, I have not come to call righteous people, I have come to call sinners. అయితే ప్రభువు చెప్పింది ఏంటంటే నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులను పిలవడానికి వచ్చిన. Jesus is not calling righteous people today, is calling sinners. మరి ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులను పిలువటానికి ఆయన వచ్చినటువంటి వాడు కాదు. He's calling, but he's not just calling sinners, he's calling sinners to repentance. ఆయన పాపులను పిలవటం కాదు, పాపులు పశ్చాత్తాపడాలని పిలుస్తున్నాడు. Not live in their sin. Not to live in their sin. వాళ్ళ పాపంలో జీవించడానికి కాదు. If you want to live in the sin, then God is not calling you. నీవు పాపంలోనే జీవించాలని కూర్చుంటే ప్రభు నిన్ను పిలవట్లేదు. He is calling those sinners who want to give up their sin. ఎవరైతే పాపులుగా ఉండి వాళ్ళ పాపాలను విడిచిపెట్టాలని కోరుతున్నారో వాళ్ళని పిలుస్తున్నాడు. See, when you are sick, don't you want to give up your sickness? మీరు రోగంతో ఉన్నారనుకోండి, ఆ రోగం వదిలించుకోవడం మీకు ఇష్టం కదా. Every sick person wants to give up his sickness. కనుక ప్రతి రోగంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రోగాన్ని నుంచి విడిపించుకోవాలని కోరుతాడు. If he's got 10 sicknesses in his body, he wants to give up all 10. ఆయన శరీరంలో 10 రోగాలు ఉంటే 10 రోగాల నుంచి విడిపించుకోవాలని కోరుతాడు. That is repentance. అది పశ్చాత్తాపం అంటే. If I see 10 sins in my life, I want to give up all 10. నాకు 10 పాపములు ఉంటే నా జీవితంలో ఆ 10 పాపాలు కూడా విడిచిపెట్టుకోవాలని కోరుతాడు. So when he came to the house, చూడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు says in verse 8, Zacchaeus stopped in front of his house. గనుక 8వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆగిపోయాడు. He didn't allow Jesus to go in. యేసుక్రీస్తు ప్రభువునికి లోపలికి వెళ్ళలేదు. And I think there was a little conversation there between him and Jesus. అక్కడ బహుశా జక్కయ్యకు యేసు ప్రభువుకి మధ్యలో కొంత సంభాషణ జరిగి ఉంటుంది. I think he must have said to Jesus like this. ఆయన యేసు ప్రభువుతో ఇట్లా చెప్పుండొచ్చు. I have cheated many people in my life. నా జీవితంలో నేను చాలా మందిని మోసం చేశాను. And I made a lot of money. ఆ మోసం చేసి ఎంతో డబ్బు సంపాదించాను. Not righteously. నీతియుక్తంగా కాదు, cheating people. మోసం చేసి ప్రజలు. And with that money which I cheated people, I built this house. ఆ ప్రజలను మోసం చేసి ఆ డబ్బు సంపాదించి ఇదిగో ఇల్లు కట్టాను. Have you built your house with money you cheated from others? మీరు మోసం చేసిన డబ్బుతో మీ ఇల్లు కట్టారా? Zacchaeus built his house like that. జక్కయ్య తన ఇల్లు అలా కట్టాడు. So before you come into my house, Lord, ప్రభువా ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చే ముందు I want to set something right at the gate. నేను గేట్ దగ్గర ఉండగానే కొన్ని సంగతులు సరి Then చేసుకోవాలి. only you can come in. అప్పుడే నువ్వు లోపలికి రావాలి. I want to give you a promise. నీకు వాగ్దానం చేస్తున్నాను. It will take me some years to fulfill it. దీన్ని నెరవేర్చడం కొన్ని సంవత్సరాలు పడుతుంది. But all the people I cheated, అయితే నేను మోసం చేసిన వాళ్ళందరికీ I will go house to house and return 4 times. Verse 8, what I stole from them. 8వ వచనం ప్రకారంగా ఏంటంటే నేను ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే మోసం చేసి అన్యాయంగా పుచ్చుకున్నానో వాళ్ళకి 4 అంతలు చెల్లించేస్తాను. And then there are so many others I cheated, I don't even know their address, where they are. అయితే ఇంకా నేను మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ అడ్రస్ ఎక్కడో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో that money తెలియదు. also I cannot keep. అయితే ఆ డబ్బు కూడా నేను ఉంచుకోను. So that I will take and I'll give it all to the poor. కనుక ఆ డబ్బు తీసుకెళ్ళి నేను అంతా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. So half of my money I'll give to the poor. కనుక నా డబ్బులో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. To
pay for those people whose address I don't know. అంటే ఎక్కడున్నారో తెలియనటువంటి వాళ్ళ అడ్రస్ And తెలియనటువంటి those address I know, I'll go to their house and give 4 times. ఎవరి వివరాలు తెలుసో ఎవరు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 గంటలు చెల్లిస్తాను. Such a thing had never happened there in Jericho. ఎరికోలో అసలు అట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. And as the news went around, this man is going around giving 4 times what he stole. కనుక మొత్తం ఈ వార్త అంతా అందరికి తెలిసిపోతుంది, ఇంత అన్యాయంగా తీసుకున్న డబ్బు 4 గంటలు చెల్లిస్తున్నాడని. Some of the people who were not cheated would have said, I wish he cheated me also. I could have got 4 times back. కొంతమంది ఎవరైతే మోసగించబడలేదో వాళ్ళు అనుకుని ఉండొచ్చు, నా దగ్గర కూడా జక్కయ్య మోసం చేసి ఉంటే బాగుండు, నాకు 4 గంటలు వచ్చేదని. What a miracle took place in that city that day. చూడండి ఆ పట్టణంలో ఎంత గొప్ప అద్భుతం జరిగిందో. That is an example of repentance. అది తిరిగి చెల్లించడం అనే దానికి ఒక మాదిరి ఉదాహరణ. Jesus did not say to him, okay, when you have finished all this in 10 years, then I'll give you salvation. యేసుక్రీస్తు ప్రభువు సరే నువ్వు ఇదంతా చేసిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు నీకు రక్షణ ఇస్తాను అనలేదు. No. అలా అనలేదు. He said, Zacchaeus, I know you're speaking the truth. జక్కయ్య నువ్వు వాస్తవం యథార్థం చెప్తున్నావు, నేను I know you're sincere. కనుక నీ పాపములన్నీ క్షమించబడినట్టు. So verse 10, 10వ వచనంలో verse 9, today verse 9, salvation has come to your house. 9వ వచనంలో ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Today salvation has come. ఈ రోజే రక్షణ వచ్చింది. So you may take many years to repay what you have stolen. కనుక ఏమైతే నువ్వు దొంగతనం చేసావో తిరిగి చెల్లించడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. If you take a sincere decision today, Jesus will say, salvation has come to your life and your house today. కనుక యథార్థంగా ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే ప్రభు అంటున్నాడు ఈ రక్షణ నీకు నీ ఇంటికి ఈ రోజే వస్తుంది. Zacchaeus inherited God's kingdom. మరి జక్కయ్య ఈ రీతిగా దేవుని యొక్క రాజ్యానికి వారసుడయ్యాడు. So the thief on the cross also sought God's kingdom and got మరి it. సిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా దేవుని యొక్క రాజ్యం కావాలని కోరాడు. So the word that comes to us is, కనుక మనకి చెప్పబడే వాక్యం ఏంటంటే in Luke chapter 6, లూకా సువార్త 6వ అధ్యాయంలో he says here about seeking God's kingdom first. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెదికేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ రాయబడింది. He teaches us the laws of the kingdom. దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చినటువంటి నియమములో One of those laws is verse 31, treat other people the same way you want them to treat you. 31వ వచనంలో మనుషులు మీకు ఎలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. So that is one of the main laws of God's kingdom. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఇది. When you are dealing with somebody else, how do you want other people to treat you? Treat them like that. మరి నువ్వు ఇతరులు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎలా మిమ్మల్ని చూడాలని కోరుతున్నారో అలాగే మీరు కూడా ఇతరులు అలా చూడాలి. And if you want them to treat you nicely, you treat them also nicely. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చాలా మర్యాదగా చక్కగా చూడాలనుకున్నప్పుడు మీరు కూడా అందరిని అట్లా మర్యాదగా చక్కగా చూడాలి. This is the Sermon on the Mount in Luke chapter 6. He was లూకా teaching సువార్త here. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటలు రాయబడ్డాయి ఇక్కడ. And he also told them ఇంకా వాళ్ళతో చెప్పింది ఏమిటంటే in Luke chapter 12 లూకా సువార్త 12వ అధ్యాయంలో and verse 31, 31, if you follow the laws of the kingdom, దేవుని రాజ్యం యొక్క నీతి సూత్రాలు మీరు అనుసరిస్తే one simple law, ఒక సామాన్యమైనటువంటి సూత్రం, everybody you meet, మీరు కలుసుకునే ప్రతి వాళ్ళు కూడా treat them like you want them to treat you. వారు ఎలా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారో అట్లానే మీరు కూడా వాళ్ళని చూడాలి. One simple law of God's kingdom. దేవుని రాజ్యానికి వచ్చినటువంటి సామాన్యమైన And సూత్రం అది. then he said in Luke 12:31, లూకా సువార్త 12:31లో seek his kingdom, ఆయన రాజ్యం వెదకుడి, seek it first. మొదటిగా వెదకండి, Then all these things, what you're going to eat, what you're going to drink, verse 29, will be added to you. దానితో పాటు 29వ వచనంలో ఉన్నట్టు మీరు ఏం తినాలో ఏం త్రాగాలో ఇవన్నీ కూడా మీకు So అనుగ్రహించబడతాయి. like Zacchaeus and like the thief on the cross, జక్కయ్య మాదిరిగా సిలువ మీద ఉన్నటువంటి దొంగ మాదిరిగా made so many mistakes, both of them made so many mistakes in their life. వాళ్ళు ఇరువురు కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నెన్నో తప్పులు పొరపాట్లు They చేశారు. cheated people, they hurt people, they killed people. ప్రజలను మోసం చేశారు, ప్రజలను గాయపరిచారు, ప్రజలను But హత్య చేశారు. they repented. అయినా కానీ They పశ్చాత్తాపడ్డారు. said, we are so sorry of all that we did in the past. అయ్యో మేము చేసిన వాటన్నిటి గురించి ఎంతో దుఃఖపడుతున్నామని Now, Lord, పశ్చాత్తాపడి చెప్పారు. Now Lord, I want your kingdom. ప్రభా నీ రాజ్యం మాకు కావాలి, I want that first in my life. నా యొక్క జీవితంలో అట్లాంటి వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను.
And if we are like that, మీరు అలా ఉంటే God's promises, దేవుని వాగ్దానం ఏమిటంటే whatever you need to eat and drink and clothe yourself and house and all that, God will provide for మీరు you. ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం వస్త్రాలు ధరించాలో, ఏ ఇంట్లో ఉండాలో ఇవన్నీ కూడా ప్రభు మీకు And ఇస్తారు. for your children మీ పిల్లలకు కూడా, and your grandchildren. మీ మనవలు మనవరాండ్రు కూడా. And then it says these wonderful words. తరువాత ఈ అద్భుతకరమైన వాక్యం ఉంది. Verse 32. 22వ వచనం. Don't be afraid, because your Father has gladly chosen to give you his kingdom. వీటన్నిటిని కూడా ప్రభు మీకు అనుగ్రహించడానికి ఆయన సంతోషిస్తున్నాడు కనుక మీరు భయపడొద్దు. You don't have to fight for it. దాని గురించి ఏం పోరాడక్కర్లేదు. In the world they are fighting for food and clothing and housing and money and everything. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తినటం కోసం, త్రాగటం కోసం, లేకుంటే ఉండటం, నివాసము, ఇల్లు, వీటన్నిటి గురించి పోట్లాడుతున్నారు. Here the Father gives us the kingdom. అయితే ఇక్కడ తండ్రి రాజ్యం ఇస్తున్నాడు. That's what we read in Daniel 7 and verse 18. The saints receive the kingdom. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 18వ వచనంలో అదే మనం చదువుతున్నాం. ఆయన తన యొక్క రాజ్యాన్ని మనం పొందటమే. It says God is glad to give you his kingdom. దేవుడు ఈ రాజ్యాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నాడు. Take it. దాన్ని తీసుకోండి. And when you take that first, all your earthly needs will be added to you. మీరు దాన్ని పొందినప్పుడు భూ సంబంధమైన మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. I have proved that in my life for more than 50 years. 50 సంవత్సరాల కంటే అధికంగా నా యొక్క జీవితంలో I have sought God's kingdom first. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికాను. And God has provided all that I need for my children and my grandchildren. నాకు, నా పిల్లలకు, నా మనవలకి కావాల్సిన అవసరతలన్నీ కూడా ప్రభు తీరుస్తున్నారు. When you become 80 years old like me, నా వలే మీకు 80 సంవత్సరాల వయసు వచ్చినా you should have that testimony. ఆ సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలి. I sought God's kingdom first in my life. నా జీవితంలో మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికాను. I didn't cheat anyone. ఎవరైనా మోసగించలేదు. If I cheated, I returned it. ఒకవేళ ఎక్కడైనా మోసం జరిగితే వెంటనే తిరిగి I ఇచ్చేసాను. lived righteously. నేను నీతియుక్తంగా జీవించాను. If I borrowed money, I returned it. ఎవరి దగ్గరైనా డబ్బు అప్పు తీసుకుంటే వెంటనే ఇచ్చేసాను. I tried my best to treat everybody exactly the way I wanted them to treat me. మరి ప్రజలు నన్ను ఏ రీతిగా చూడాలని కోరానో అట్లా నేను వాళ్ళ విషయమై చూడడానికి నా సాయశక్తిలో ప్రయత్నించాను. I did not hold hands with the devil going around accusing all the brothers and నేనేదో sisters. అపవాది చేయబట్టుకుని మనుషులందరి మీద నేరాలు మోపుతూ తిరగలేదు. I sought God's kingdom. దేవుని రాజ్యాన్ని వెతికాను. And all that I needed in my life was provided by God. నా జీవితంలో నాకు కావాల్సినవన్నీ కూడా ప్రభు నాకు ఇచ్చారు. It's one thing to give that testimony after 1 year. It's quite another thing to give it after 50 years. ఒక సంవత్సరం వరకు ఈ సాక్ష్యం కలిగి ఉండడం ఒక సంగతి, 50 సంవత్సరాలుగా ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండడం అనేది ఇంకో సంగతి. You decide తీర్మానం that చేసుకోండి. by the end of my life, this will be my testimony. నా జీవిత కాలం ముగిసేంత వరకు ఇది నా సాక్ష్యంగా However ఉంటుంది. more years God may give you, ఇంకా కొన్ని సంవత్సరాలు అధికంగా ప్రభు 5, ఇవ్వచ్చు. 10, 15, 20 years more. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 Say, సంవత్సరాలు Lord, అధికంగా ఇవ్వచ్చు. I'm sorry for the way I lived in the past. అయితే ప్రభు గతంలో జరిగినటువంటి దాని గురించి But Lord, చింతిస్తున్నాను. in the future, భవిష్యత్తు అంతటిని గురించి I want to live in such a way where I seek your kingdom alone first. నేను నా యొక్క జీవితంలో నీ రాజ్యమునే మొదట వెతికేటట్టుగా నేను And తీర్మానం you చేసుకుంటున్నాను. say here, you're glad to give me your kingdom. కనుక నీవు ఇక్కడ వాక్యంలో చెప్పావు, నువ్వు నీ రాజ్యం ఇవ్వడానికి సంతోషిస్తున్నావని. I'm not going to fight with people for anything. దేని గురించి కూడా ప్రజలతో నేను పోట్లాడను. I'll concentrate all my energy to fight the devil. నేను నా యొక్క సాయశక్తులు అపవాదితో పోరాటానికే నేను నా జీవితాన్ని And you వెచ్చిస్తాను. will give me your kingdom. కానీ నీ రాజ్యాన్ని నాకు అనుగ్రహించు. And also, along with your kingdom, you will give me all that I need on this earth. నీ రాజ్యముతో పాటు ఈ భూమి మీద నాకు కావలసిన వాటి అన్నిటిని కూడా నువ్వు ఇస్తానని చెప్తున్నాను. Do you know that God wants to bless not only you but your family? దేవుడు నిన్ను మాత్రమే కాదు ఆశీర్వదించను, నీ కుటుంబస్తుల్ని, He wants to bless your children. నీ పిల్లల్ని దీవించాలని కోరుతున్నాడు. He wants to make sure that all your children get jobs and never beg for bread. కనుక నీ పిల్లలందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు పనులు కలిగి ఉండి ఆహారం కోసం భిక్షమెత్తుకోకుండా ఉంటారని వాక్యం చెప్తుంది. Doesn't matter how poor you are. మీరు ఎంత పేదవాళ్ళైనా సరే Seek God's kingdom first. మొదటిగా దేవుని రాజ్యాన్ని Say, వెతకండి. Lord, I will not fight and grab anything from anybody. ప్రభువా, దేని గురించి కానీ ఎవరి దగ్గర కానీ నేను పోరాడి లాక్కోను. If people fight and grab from me, let them do that. I'm not going to fight with అయితే them. ప్రజలు పోరాడొచ్చు, లాక్కోవచ్చు, కానీ నేను మాత్రం అట్లాంటి వాటికి పోను. Not even with words will I fight with anyone. మరి ఏ వ్యక్తితో ఒక్కసారి కూడా నేను పోట్లాడను. Imagine if you take a decision like that. ఊహించండి, అట్లాంటి తీర్మానం మీరు తీసుకుంటే. Will you take a decision? అట్లాంటి తీర్మానం తీసుకుంటారా? I will never fight with my mother-in-law. మా అత్తగారితో నేను ఎప్పుడు కొట్లాడను. Can you say that? చెప్తారా? I will never again fight with my mother-in-law. మా అత్తగారితో నేను ఎప్పుడు పోట్లాడను అని చెప్తారా? Or my father-in-law. లేకుంటే నా మామగారితో.
or brother-in-law లేకుంటే నా యొక్క అల్లుడితో or sister-in-law, నా బావమర్ది కానీ లేకుంటే నా వదిన కానీ they are all unconverted. They can fight with me. I will not మరి fight. వాళ్ళు మార్పు పొందలేదు, వాళ్ళు నాతో పోట్లాడొచ్చు. ఒకవేళ They are unbelievers. వాళ్ళు అవిశ్వాసులు, They are children of the devil. వాళ్ళు అపవాది సంబంధులు. I am a child of God. నేను దేవుని బిడ్డను. Let them fight. వాళ్ళు పోరాడితే పోరాడినా, I will not fight with them. నేను మాత్రం వాళ్ళతో పోరాడను. If they steal my property, ఒకవేళ నా ఆస్తి అంతా వాళ్ళు దొంగిలించినా కానీ, if they steal your husband's property and don't give you what he deserves, లేకుంటే నీ భర్త యొక్క ఆస్తి అంతా వాళ్ళు దొంగతనం చేశారు, నీకు రావాల్సిన ఆస్తి ఇవ్వట్లేదు, don't fight. వాళ్ళ మీద పోరాడొద్దు. God will give you much more than that. దేవుడు దానికంటే అధికంగా మీకు ఇస్తాడు. Okay, I'll give one more verse and I'll close. మరి ఒక వచనం చెప్పి ముగిస్తాను నేను. There's a beautiful story in 2 Kings. రెండవ రాజుల గ్రంథంలో ఒక చక్కటి గాథ ఉంది. In not 2 Kings, 2 Chronicles. I mean. రెండవ దినవృత్తాంతం. 2 Chronicles, you read about a young king called Amaziah who was 25 years old. అమజ్యా అనే 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజు రెండవ దినవృత్తాంతం గ్రంథంలో ఉంది. He was the king of Judah. 2 Chronicles 25 verse 1. రెండవ దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో యోధా రాజు అయినటువంటి అమజ్యాను గురించి ఉంది. And you know, those days they would gather their army to fight against their enemies. ఆ దినాల్లో వాళ్ళ యొక్క శత్రువు మీద పోరాటానికి వాళ్ళ సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉండేవారు. So he gathered his army in verse 5 and there were 300,000 people. కనుక 5వ వచనంలో ఉంది, తన యొక్క సైన్యాన్ని అంతటిని కూడా ఆయన 20 సంవత్సరములు మొదలు బెన్యామీను దేశమంతటిను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించను. 300,000. వాళ్ళు 3 లక్షల మంది. And he felt, oh, that's not big enough. I need a bigger army to fight. మరి అనుకున్నాడు, ఈ 3 లక్షలు సరిపోరు, పోరాడడానికి ఇంకా అధికమైన సైన్యం కావాలి. So let me go to the northern kingdom of Israel and get 100,000 people from there. కనుక ఇశ్రాయేలు యొక్క ఉత్తర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మరి ఒక 1,00,000 మందిని తీసుకొస్తారు. So there were 2 kingdoms those days, Israel and Judah. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు యోధా 2 దేశాలు ఉండేవి. Israel was 10 tribes who worshipped idols. ఇశ్రాయేలీలు 10 గోత్రముల వారు విగ్రహారాధకులు అయిపోయారు. Judah and Benjamin, 2 tribes were worshipping God. యూదా బెంజమిను వీళ్ళు ఈ 2 గోత్రాల వాళ్ళు ప్రభువుని He ఆరాధిస్తుంటారు. wanted to get those 100,000 idol worshipping soldiers to join his army. కనుక తన యొక్క సైన్యంలో చేరటానికి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 1,00,000 మందిని తీసుకురావాలనుకున్నాడు. And he paid them some many lakhs and crores of rupees to get them to work for him. వీళ్ళ గురించి పని చేయడానికి కోట్ల కొలది డబ్బు హెచ్చించి వాళ్ళు తీసుకొచ్చాడు. They had to give the money first for them to come and fight. వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాడాలంటే ముందు డబ్బు ఇవ్వాలి అక్కడ. And it says here in verse 6, he gave 100 talents of silver. ఇక్కడ 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చాను. And a man of God came to him ఒక దైవజనుడు వచ్చాడు ఆయన దగ్గరికి and said, don't take the army of Israel with you. ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో పాటు తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పాడు. Verse 7. 7వ వచనంలో, Because they are idol worshippers. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు. The Lord is not with them. అయితే ప్రభు వాళ్ళతో లేరు. If you take them, you'll be defeated. నువ్వు గనక వాళ్ళని తీసుకుని వెళ్తే ఓడిపోతావు నువ్వు. God will bring you down before the enemy. Verse 8. 8వ వచనంలో, మీ శత్రువు ముందు ప్రభు మిమ్మల్ని ఓడిపోయేటట్టు చేస్తాడు. Because God is the one who decides the victory in the battle. ఎందుకంటే దేవుడే యుద్ధంలో విజయం కలిగించేవాడు దేవుడే. So send those 100,000 people back. కనుక 1,00,000 మందిని వెనక పంపించు. But Amaziah said, అమజ్యా అన్నాడు, but we've already paid them. They won't give the money back now. ఇప్పటికే డబ్బు ఇచ్చేసాడు వాళ్ళకి, వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వరు ఇంకా. I've given them crores of rupees. వాళ్ళకి కోట్ల కొలది డబ్బు ఇచ్చాను. 100 talents of silver. 1,00,000 మణుగుల వెండి ఇచ్చాను. So he said to the man of God, what about this 100 talents, verse 9, which I have already given to them? ఈ 9వ వచనంలో, నేను ఇచ్చినటువంటి 1,00,000 మణుగుల వెండి సంగతి ఏంటి? I lose all that money. నేను ఆ డబ్బంతా పోగొట్టుకుంటాను. And the man said, lose it. దైవజనుడు అన్నాడు, అది పోగొట్టుకున్నా పర్వాలేదు. Verse 9, the last part. 9వ వచనంలో చివరి భాగం, The Lord is able to give you much more than this. దీనికంటే మరి అధికముగా యెహోవానికి ఇయ్యగలడని దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. That little phrase, ఈ చిన్న మాట, the Lord is able to give you much more than this. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. That's the word the Lord gave me as a young man. యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట. I remember it more than 50 years ago. 50 సంవత్సరాల కిందట జరిగింది నాకు జ్ఞాపకం ఉంది. When I was trying to be righteous in all money matters. నేను అప్పటి నుంచి కూడా ఈ డబ్బు విషయాల్లో చాలా యథార్థపరుడుగా ఉండగోరాను. I wouldn't cheat, I wouldn't fight. దాని డబ్బు గురించి పోట్లాడను, డబ్బు విషయంలో మోసం చేయను. Other people were doing that. ఇతరులు అనేకమైనటువంటి వాళ్ళు చేస్తుండొచ్చు. You know how people in the offices sign false certificates and get
money for travel which they have not spent. ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారంటే తప్పుడు పత్రాల మీద సంతకాలు పెట్టి డబ్బు సంపాదిస్తారు. Everybody else writes that, yeah, we travel so much, we spend so much. They never spend. వాళ్ళు అసలు ఈ ఖర్చు పెట్టినటువంటి డబ్బుని ఎంతగా ప్రయాణం చేశానో ఎంత డబ్బు అయిందని సర్టిఫికెట్లు సంతకాలు పెడతారు అసలు ప్రయాణం చేయకుండానే. I said, I'll never do it. అయితే నేను అట్లా చేయను అన్నాను. And what the Lord said to me was, ప్రభువు ఏవైతే కావాలని ఇస్తున్నాడో ఆయన ఇస్తాడు. If you are righteous, నీతిమంతునిగా ఉండాలి. the Lord is able to give you much more than all these people get with their cheating. ఈ ప్రజలు మోసంతో సంపాదించిన దానికంటే అధికంగా ప్రభు చేయగలడు. So this is a wonderful verse. I want you to keep it with you. ఇది చాలా అద్భుతకరమైనటువంటి మాట. మీరు దాన్ని పట్టుకుని ఉండాలని కోరుతున్నాను. If you say, Lord, give me your kingdom, ప్రభువా నీ రాజ్యాన్ని నాకు ఇస్తే, like the thief on the cross, ఆ సిలువ మీద ఉన్నటువంటి Lord, దొంగ, I want your kingdom. I want your kingdom. నీ రాజ్యమే నాకు కావాలి. I want to be righteous. నేను నీతిమంతునిగా ఉండాలి. Be sure the Lord is able to give you much more than what you can get by cheating. మీరు మోసగించి సంపాదించిన దానికంటే అధికముగా ఇవ్వగలని ప్రభు చెప్తున్నాడు. Amen. ఆమేన్.